Cheers. Cheers. ఒక తమిళ భారతీయుడికి ఆంగ్ల వనితకి పుట్టిన సారా అని పిలువబడే మిస్ సారికా వినాయకం గారు మిస్ లండన్ అన్న బిరుదు పొందిన తొలి భారతీయ మహిళ. అంతేకాదు ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ గర్వపడేలా చేశారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఈ మూడింటిని సాధనాలుగా మలుచుకుని ప్రపంచ మహిళా లోకానికి మణిపూర్లో నిలిచారు. Kenny, where are you going? Sarah told me that you're coming. Function is that way. Come with me. అలాగే త్వరలో జరగబోయే మిస్ ఇంగ్లాండ్ పోటీలో కూడా గెలుపొందాలని ఆశిస్తూ మన లండన్ తెలుగు సమాఖ్య అభినందనలు తెలియజేస్తోంది. ఇప్పుడు మన ముందుకొచ్చి మిస్ సారికా వినాయకం గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను బ్రిటన్ లోనే పుట్టిన ఓ భారతీయురాలిగా పెంచినందుకు నేను మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. వారే నాకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నేర్పారు. శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇలా ప్రపంచం మొత్తం భారతీయులు వ్యాపించి ఉన్న మనల్ని కలుపుతోంది మాతృభాష. కొద్ది రోజులు జరగబోయే మిస్ ఇంగ్లాండ్ కాంపిటీషన్ లో గెలిచేది మీరే అని అందరూ అనుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? అలా అనుకునే వారికి నా థ్యాంక్స్. మీరు మిస్ ఇంగ్లాండ్ అయితే మీ దృష్టి దేని మీద ఉంటుంది? సామాజిక సేవ మీద, లేక మిస్ వరల్డ్ ఫ్యాషన్ షోస్ అని మారుతారా? నా దృష్టిలో మాత్రం ఈ లోకంలో అతి దుర్భరమైన విషయం చూపలేకపోవటమే. అలా చూపు కోల్పోయినటువంటి ఒకరి జీవితంలో వెలుగునవ్వాలని ఆశపడుతున్నాను. అదెవరో తెలుసుకోవచ్చా? వారి పేరు కెనీ. వారిక్కడే మీ మధ్యనే ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ కెనీ. Kenny, please just listen. మీ మీద సానుభూతితో ఆ మాట నేను అనలేదు. నేను నిజంగానే మిమ్మల్ని. Hey, you listen. I want you out of this competition. Get your hands off me. My girlfriend is gonna win. You lose. I said get your hands off me. Where did you get this attitude? Is it because you're beautiful or because you're boyfriend? Talk to me. Don't touch him. Oh, if I touch him, what? Of course I will. Angry? Hey, what? Kenny, What you ఇక్కడ can నుంచి do? వెళ్ళిపోండి. Hey, He's come blind. on, man. He's blind. You get that? Why don't you leave him? You see now. You see now. వెళ్ళిపోండి. Blood, you're gonna Please see what's go gonna happen to away. you. Rip him off. Kenny, go. Now what you do? Out there!
అర్థమైంది సార్, అర్థమైంది. మీరు కూడా మా ఊరి పోలీసులు లాంటోళ్లే. అసలు హంతకుడు దొరకలేదనుకోండి, ఏ చెవడ సన్నాసిన పట్టుకొచ్చి కేసులన్నీ అడి మీద నెట్టేస్తారు. నీకు ఆ మోడీకి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. నిజం చెప్పు, ఎవరది? వచ్చారా సార్? రండి, మీరే చెప్పండి సార్. రాజనాల్లో లేసి రేలంగిని విచారిస్తున్నారు. నేను కామెడీ పీసన్ సార్. ఆ రోజు చెప్పాను కదా సార్, నాకేమీ తెలియదని. కొంచెం టైం ఇవ్వండి సార్. 4 తన్నామంటే నిజం వాడే కక్కుతాడు సార్. 4 కాదు 40 తనినా వాడేం కక్కడు. సార్ తనే బెటర్ సార్. 4 అన్నాడు, తమ 40 చెప్పడం న్యాయం కాదు సార్. బెనెడిక్ట్ హాస్పిటల్కి వెళ్ళు. అక్కడ డాక్టర్ వినాయకం ఒక రిపోర్ట్ ఇస్తారు. అన్ని హత్యలు ఒకే విధంగా ఉన్నాయి. ఒకడే చేసి ఉండాలి. ఎవరతను? ఎందుకోసం? ఆ డెత్ టచ్ What is the చాలా motive? తెలివైనవాడు. ఇది హత్య And ఆత్మహత్య target. కనిపెట్టలేనంత తెలివిగా హత్య చేస్తున్నాడు. ఈ లోకంలో అతి దుర్భరమైన విషయం చూపలేకపోవడమే. నా ఐ రీసెర్చ్ ఫౌండేషన్ లక్ష్యం చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు చూపటం. सर यहाँ पे कोई नहीं। मार उसको, मार मार इमरान, मार। इमरान, क्या किया तूने? इमरान, इमरान इमरान नहीं, शिव कुमार, इंडियन पुलिस सर्विस। రండి రవిచంద్ర గారు, మన దేశ గౌరవాన్ని కాపాడారు. ఈ ఆపరేషన్ నైట్రో సంబంధించినంత వరకు శివకుమార్ గారి ధైర్యం, తెలివితేటలే మన దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. 2 సంవత్సరాలు తీవ్రవాదులతో కష్టపడి ఒంటరిగా పోరాడి ప్రజలు ప్రభుత్వం మీద ఇచ్చిన నమ్మకాన్ని కాపాడారు. బెస్ట్ ఆఫ్ లక్. వెల్కమ్ బ్యాక్ సార్. ఇండియన్ పాలిటిక్స్. हे, వెల్కమ్ బ్యాక్ సార్. గుడ్ షో సార్. साहब, आपके लिए कुरियर Yes. आया है. ఏదో ఇన్విటేషన్ లాగా ఉంది. ఊళ్ళోకి వచ్చాను కదా, తాళి కడుతున్నారా, చెవులు కుడుతున్నారా అని పిలుస్తూనే ఉంటారు. చెవులు కొట్టడానికి కాదు, తాళి కట్టడానికే. తాళి కట్టడానికా? ఎప్పుడు? 2 రోజుల్లో. ఎవరికి? శివకుమార్, శివకుమార్ సన్ ఆఫ్ కృష్ణమూర్తి కి కి కి. దిగోళ్ళు రండి. అట్లాంటి ఊరు లేదయ్యా. ఆ మేనల్ని పిలిస్తే నువ్వు చేస్తావేంది? అల్లుడు 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 ఆగలుడు, నీకోసమే వచ్చాను అల్లుడు. ఎవరు అల్లుడు? ఏంటిది కొత్తగా? చిన్నప్పటి నుంచి అల్లుడు అనే పిలుస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా. పెళ్ళని ఎవరు చెప్పారు? అక్కే చెప్పింది. తమ్ముడు శివస్తున్నాడు తీసుకురమ్మని. నా మేనల్లుడిని కారులో ఊరేగిస్తూ తీసుకుపోదాం నేను వస్తే నువ్వేమో నన్ను చూడకుండా చకచక వెళ్ళిపోతున్నావు అల్లుడు. ఈ పెళ్లి జరగదు.
అల్లుడు అల్లు ఏయ్ కాదు తీవయ్యా అల్లుడు అల్లుడు నడిచిపోతే 30 గంట పడుతుంది. అదే కారులో అయితే చిటికలో ఇంటికి వెళ్ళిపోతాం అల్లుడు. ముందు నన్ను అల్లుడని పిలవటం మానే. సరే పోలే అల్లుడు, నిన్ను అల్లుడని పిలవను. రాలు కారులో పోదాం. తర్వాత అల్లు కొట్టండి. ఏమే అల్లుడి గారు వచ్చేసారే, త్వరగా రావే. పెళ్లి కొడుకును తీసుకురమ్మంటే ఊరేగింపుతో వస్తున్నాడు చూడు. అమ్మ తమ్ముడంటే మజాకానా? స్నానం చేసి రాయ్యా, భోంచేదువు గాని. ఏంటమ్మా ఇదంతా? పెళ్లి పిల్లల వాళ్ళు వచ్చేస్తారు, తొందరగా కానివ్వండి. ఎవరిని అడిగి చేస్తున్నారు? ఎవరిని అడగాలి? ఏమా ముక్కలు చేయడం ఆపి ఆ కొబ్బరి తురవండి. నన్ను అడగాలమ్మా. ఏం అడగాలి? ఏముంటాయి అది? కొబ్బరికాయలు మూట అక్కడ పెట్టు. అలాగే. ఈ పెళ్లి గురించమ్మా. అదేగా మేము చేస్తుంది, ఎందుకు అడగటం? సుబ్బయ్య, అవి మండపానికి తీసుకెళ్ళాలి. ఇక్కడ పెడతావేరా? అది కూడా మండపం దగ్గర మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతావేంటి? ఎప్పుడు చూసినా నువ్వు అప్పుడు ఇప్పుడని దాటేస్తున్నావు. ఇప్పుడు నీకు ఎన్నేళ్ళో తెలుసా? ఎప్పటి ముచ్చట అప్పుడు జరగాలి. అందుకే మేమే నిర్ణయం తీసుకున్నాం. అమ్మా, ఆ అమ్మాయి నేను చూడలేదు, నాకు అమ్మాయి నచ్చిందని ఎవరు అడగలేదు. నాకు ఓరి మీ తాత నన్ను చూసి పెళ్లి చేసుకున్నాడంట్రా. ఆ తప్పు నేను చేయకూడదని అడుగుతున్నాను. ఇప్పుడేంటి? నువ్వు అమ్మాయిని చూడాలి అంతే కదా? ఇదిగో ఫోటో. అసలు పెళ్ళే వద్దంటుంటే ఫోటో ఒకటి. ఇప్పుడు పెళ్ళెందుకు వద్దంటున్నావు? నన్నెవరు ఎందుకు అర్థం చేసుకోరు? నా ఉద్యోగం రిస్క్ తో కూడింది. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు. అలాంటప్పుడు ఆమెని పెళ్లి ఇదే చేసుకుని కథ నాతో నిండి ఎన్నాళ్ళు చెప్తావురా? మీ తాతగారు స్వతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేశారు, మీ నాన్నగారు కార్గిల్ పోర్లో. వాళ్ళకి తెలీదా ఏం జరుగుతుందని? అందుకని పెళ్లి చేసుకోకుండా ఉన్నావా? పిల్లల్ని కనకుండా ఉన్నావా? పిల్లల్ని కంట కోసం పెళ్లి చేసుకోవాలా? అవును, వారసులు ఉండాలిగా. మరి ఉంటేనే అవసరమైతే దేశానికి ఉపయోగపరచగలం. ఆఖరిసారి అడుగుతున్నాను, పెళ్లికి ముందు పిల్ల ఫోటో చూస్తావా చూడవా? ఏంటక్క ఇక్కడ నిలబడే ఉన్నారు? ఆలస్యం అవట్లా? పిల్ల తరఫు వాళ్ళు వచ్చేస్తున్నారు, త్వరగా. అది వాడితో చెప్పు. అల్లు పిలవల్లే, తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు, వాళ్ళు వచ్చేస్తున్నారు. ஏய் செந்தில். ஐயா. தப்பாச்சு மாமா எங்க இருப்பாரு? அது தப்பாச்சே. அவங்க சொல்றதுக்காக ஒரு அப்பாவி கிராமத்து பொண்ணோட வாழ்க்கையில விளையாட முடியாது மாமா. அப்ப என்னதான் மாப்பிள்ள பண்ண நினைக்கிறீங்க? குடும்பத்துல பெரியவர், ஊருக்கே தலைவர். நீங்க தான் பொண்ணு வீட்டுக்காரங்கிட்ட எப்படியாவது எடுத்து சொல்லி. என்ன சொல்லணும்? என் வேலையை பத்தி, அதுல இருக்க ரிஸ்க பத்தி. நான் வேலைக்குன்னு போனேன்னா எப்ப போவேன் எப்ப வரும்னு எனக்கே தெரியாது. ஒரு சராசரி பொண்ணோட எந்த ஒரு எதிர்பார்ப்பும் என்னால நான் அவங்ககிட்ட கல்யாணத்துக்கு முன்னாடி சொல்லணும் மாமா. தப்பாச்சே. எது? இல்ல இதெல்லாம் சொல்லலன்னா தப்பாச்சே. ஒன்னும் பதட்டப்படாதீங்க மாப்ள, இப்ப பாருங்க. வாங்க மாமா. ஏண்டா கண்ணா இப்படி உம்முன்னு உட்காந்துருக்க? நீங்க வாங்க மாமா. ஏய் சுப்பையா, கதவு திறந்து போடாத, கண்டதெல்லாம் உள்ள நுழைதுன்னு சொன்ன கேட்டியா? அதான் ஏற்கனவே வந்துருச்சு. தப்பான ஆளுங்க சாவாசனால தான் தப்பு தப்பா பேசி தெரியறமா. சொல்ல மாட்டேன். தப்பாச்சே. எங்க ஊர் சுத்திட்டு இருக்க? பொண்ணு வீட்டுக்காரங்களா வந்துட்டாங்க. வந்துட்டாங்களா? எல்லாத்தையும் எழுதி வச்சுக்கோ, அப்புறம் அதை மறந்து இதை மறந்து சொல்லக்கூடாது. வாங்க மாப்ள. அப்புறம் எங்க யாரு? ஏய், யார் வந்திருக்கா பாரு. வாங்க 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 வாங்க. என்ன அங்க பாக்குறீங்க? உங்களை தான். உங்களை பார்த்து ரொம்ப சந்தோஷம். யாரு தெரியுதா? குடும்பத்துக்கே பெரியவர், ஊருக்கெல்லாம் புத்திமதி சொல்றவரு. முகத்தை பார்த்தா அப்படி தெரியாது. ஆமா, நாளைக்கு தானே வரப்போறதா சொன்னாங்க, இன்னைக்கே வந்துட்டீங்களே. எப்படியோ ரொம்ப சந்தோஷம். என்ன அப்படி பாக்குறீங்க? பொண்ணோட தகப்பனார்னா இது என்னோட அண்ணன், இது என் தம்பி. டேய் பாத்துட்டே நிக்காதடா, பாய போடு, பாயசத்தை கொடு அவருக்கு. வாங்க வாங்க வாங்க, நீங்க பாயாசம் சாப்பிடலாம் வாங்க. என்ன பாயாசம்? பால் பாயாசம். பால் பாயாசமா? என்ன பாக்குற? இந்த கல்யாணத்துல தப்புன்னு ஒண்ணு நடந்துச்சுன்னா அது தப்பாச்சு மாமாவால தான் நடக்கும்னு எங்களுக்கு தெரியும். அதனால தான் பொண்ணு வீட்டுக்காரங்கிட்ட ஏற்கனவே எல்லாத்தையும் சொல்லிட்டோம். அது இவர்லாம் ஒரு ஊர் தலைவர். யார் ஊர் தலைவன்? இவரை தூக்கி 2 வருஷம் ஆச்சு. ஊர்ல ஒரு பையன் அவரை மதிக்க மாட்டான்.
அவர்கிட்ட போய் சொல்றியே, இவருக்கெல்லாம் ஒரு பாயசம் போதும். అయ్యో మీరు తెస్తున్నారేంటి? భలేవారి దీనిలో ఉందండి. మీనాక్షి అమ్మ, మా తమ్ముడు భార్య. రండి కూర్చోండి. ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు? లాంఛనాలు మర్యాదలు చేయాలి, రండి. కూర్చోండి. పిలిస్తే వెళ్ళిపోవడమేనా? ఏంటి ఏమైంది? లేకపోతే ఏంటన్నా, చిన్నప్పటి నుంచి నా కొడుకును పట్టుకుని నువ్వే మా అల్లుడు అని చెప్పి వాడికి ఆశలు పెంచి ఇప్పుడు ఎవరినో అల్లుడిని చేసుకుంటూ వాడికి మర్యాదలు చేయాలి రమ్మంటే ఎలా వస్తాం చెప్పు? మాకు మాత్రం రోషం ఉండదు. ఏంటి అల్లుడు ఇది? ఎవరిని అల్లుడు అని పిలుస్తున్నారు? ఇడుగో నా మేనల్లుని పిలుస్తున్నాను. ఏది మొహం చూపించు. ఇతన్నా? పిలవచ్చు పిలవచ్చు.